నమస్తే తాత. మీ పేరు? నా పేరు సుబ్బారావు. ఏం చేస్తుంటావు? బేల్దారి పని చేస్తాను. బయలుదేరి పని. జగన్ పాలన ఎట్టుంది? జగన్ పాలన బాగానే ఏ ఒంటి మీద టీ షర్ట్ కూడా వైఎస్ఆర్ జగన్ వేసుకున్నావు? అభిమానాను అభిమానం. ఎప్పటి నుంచి? ఇప్పుడే మన ఆయన ఉన్న గురించి కూడా వాళ్ళ నాన్న గురించి కూడా మనకు అభిమానం. ఏం లబ్ధి పొందినావు నువ్వు జగన్ ద్వారా కానీ వాళ్ళ నాన్న ద్వారా కానీ? ఇల్లు ఇచ్చాడు, అన్ని పథకాలన్నీ అందుతున్నాయి. రైతు భరోసా ప్రతి ఒక్కటి అనుకూలంగా చేయించాడు, ఇబ్బంది లేదు. మన అబద్ధం చెప్పకూడదు, తినేది తెల్లది అనకూడదు. మళ్ళీ జగన్ అన్న ఖాయం అనుకుంటున్నాను. అవునా? అధికారంలో జగన్ అన్న రావాలి. ఏ టీడీపీ వాళ్ళు ఉచిత పథకాలు చెప్పి జనాల్ని మోసం చేయడమే, జనాల్ని సోమరిపోతులు చేస్తున్నట్టుండే. అవన్నీ మోసాలు చేయడం తప్పితే ఏమీ లేదు. ఒక నిజం అనేది ఉండదు. మనము వైఎస్ఆర్ ఉంటే నిజము, అంతేనా? అంతే గ్యారెంటీ పక్కా. తాత ఇప్పుడు ఇల్లు కూడా బాత్రూమ్ అంత ఇల్లు ఇచ్చిందంటుండ్రే, సరిపోతున్నాయి. భార్య భర్తలకి 2 పిల్లలు సరిపోతున్నాయి. బాగానే పర్లేదు, అనుకూలంగా బాగా. చిన్నది బాత్రూమ్ అంతా ఇచ్చిరంటారు టీడీపీ. సెంటున్నర ఇచ్చాడు, సెంటున్నరలు ఇల్లు కట్టుకున్నారు, భార్య భర్తలు సుఖంగా ఉంటున్నారు. లేని వాళ్ళకి అదే ఎక్కువ కదా. లేని అవసరం లేదుగా, కొంతమందికి నిర్మూలకి ఏమి లేదు. లేని వాళ్ళకి నీడ ఇచ్చాడు, నీడ వల్ల ఉపయోగం లేకుండా శుభ్రంగా ఉంటున్నారు ఇల్లు కట్టుకొని. ఇంకేం కావాలి? జగన్ పాలనలో బ్రహ్మాండం జరుగుతున్నాయి, అన్ని పనుల కార్యక్రమాలు బాగానే జరుగుతున్నాయి, అన్ని పథకాలు అందుతున్నాయి. ప్రతి ఒక్క గుండెల్లో కూడా జగనన్న ఉంది. ఉంది. బయట పట్ల ఆడవాళ్ళ మొగళ్ళు అట్లా బయట పడకుండా నటిస్తున్నారు. వేసే జగనన్నకే, అంతేనా? పక్కగా అది. ఇప్పుడు మీ సంతనూతల వాళ్ళు ఎవరు గెలుస్తారు? మనకి ఇప్పుడు మన పేరింది రేపు మేరుగా నాగార్జున ఇన్ఛార్జ్ చేశారు. రేపు నాగార్జున ఆయన అనుకుంటున్నాం, నాగార్జున గెలుస్తాడా? పక్కగా రావాలి ఆయన. సుధాకర్ బాబు బాగా చేసిందా? ఇదే చేసినా చెప్పినా మనకి కొంచెం ఆయన అనుకూలంగా మంచి మనిషి. పర్లేదు, కొన్ని పనులు కూడా బాగా చేశాడు. చేసిన దెక్క వదిలి దిగాడు. నాగార్జున మట్టికి పక్కా గెలుస్తాడు, నూతనపడి మళ్ళీ వస్తాడు. నువ్వు వైఎస్ఆర్ పాలన చూసినావు తాత? చూసా. ఎలా ఉంది వైఎస్ఆర్ పాలన? వైఎస్ఆర్ పాలన బాగానే ఉంది. జగన్ పాలన బాగుంది, వైఎస్ఆర్ పాలన బాగుంది అంటే ఏం చెప్తావు? ఇప్పుడు జగన్ గారు ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి అన్ని పనులు కరెక్ట్ గా చేసుకొచ్చాడు. ఆడవాళ్ళకి గానీ మగవాళ్ళు గానీ అక్కడికి తాతలకి అందరికి అనుకూలంగా ఇచ్చాడు. ప్రతి ఒక్క పథకాలు అందుబాటు చేశాడు. ఇబ్బంది ఉంది. మనకి అంతకంటే ఏం కావాలి? మంచి పనులు చేసేవాళ్ళకి మనం ఓటేయాలి, చెడ్డ పనులు చేసేవాళ్ళకి ఓటు ఎత్తి ఉపయోగం ఉంది. అంతేనా? అంతే కంపల్సరీ. పక్కన జనసేన, టీడీపీ ఇంకా 4-5 పార్టీలు కలిసి నమ్మర్లే సార్, అవి నమ్మే పనులు కాదు. మన జగన్ నమ్ముతారు. పవన్ కళ్యాణ్ నమ్మర్లే, అది నమ్మే పనులు. ఎందుకని అట్లా నంబర్ లేదు సార్. ఇప్పుడు ఒక మనిషిని, పాత మనిషిని నమ్ముతారు కానీ కొత్త మనిషిని నమ్మరు. అది అనుకూలంగా చేసుకొచ్చాడు 5 సంవత్సరాలు పథకాలు పెట్టి. ఇప్పుడు ఇంకా 2 వేసేయి, 45 ఏళ్ళ వాళ్ళకి వేయాలి. రేపు డాక్టర్ గ్రూపు మన పావుల వడ్డీలు వేస్తున్నారు. ఇవన్నీ అయితే సరిపోతాయి. మంచి పథకాలేనా? మంచి పథకాలు. సోమరిపోతులు అవుతారా డబ్బులు తీసుకొని? మీరు సోమరిపోతులు అవుతారా డబ్బులు తీసుకొని? టీడీపీ వాళ్ళని కాదు, వైఎస్ఆర్ వాళ్ళని కాదు, తీసుకున్నా గానీ వాళ్ళకి న్యాయం చేస్తారు. అది అంతేనా? పక్కగా న్యాయం చేస్తాం. అది తిని తినలేదు అనొద్దు. అంతేనా? కట్టేది పక్కగా. కాదా నువ్వు వైఎస్ఆర్ పాలన నీకు బాగా, వైఎస్ఆర్ పెట్టిన పథకంలో నీకు బాగా నచ్చింది ఏంటిది? నచ్చేదే ఉంది. మనకి నేను ఒక పొలం ఉంది, మనకి ఒక రైతు భరోసా గానీ, ఒక రైతు అప్పుడు కూడా రైతు భరోసా గానీ, వాళ్ళ ఆనంద గురించి కూడా అన్నిటికీ అనుకూలంగా చేసుకొచ్చాడు పనులు. మనకి ఇబ్బంది లేదు. ఉన్నప్పుడు కూడా వేస్తారా జనాలు? వేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఏ పది ఎన్నిటి వచ్చేసారు, అందరే పక్కాగా వేస్తారు, గెలిపిస్తారు. ఇబ్బంది ఏం లేదు. ఎన్ని సీట్లు వస్తాయంటారు? పోయినసారి 150 వచ్చినాయి కదా జగన్ కి. 150 వచ్చి సార్ అని రావు సార్. ఒక 100-110 కొడతాడు అనుకుంటున్నాను. కొడతాడా? కొట్టుడే 110, 105లో అయిపోద్దా? ఇప్పుడు షర్మిల నాకు న్యాయం చేయలేదని చెప్పి కాంగ్రెస్ లో జాయిన్ అయినా రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలు నేనే అంటుంది కదా. దాని ఎన్ని ఇసిరినా ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఏం రావు, సీట్లు రావు, మనుషులు నమ్మరు. జనాభా నమ్మాలి, ముందు నమ్మి ఓటేయాలి వాళ్ళకి. ఎట్లా? మరి రాజన్న బిడ్డే కదా షర్మిల, సపోర్ట్ జగన్ కే సపోర్ట్ చేస్తావు? లేదు, జగన్కి వెళ్ళే మేము ఉండేది అంతే. సచిన బతికినా జగనే ఉండాలి కానీ మళ్ళీ అడ్డుపోవడం అవసరం లేదు నాకు. సొంత చెల్లినే చేయాలన్నాడు, మీ అందరికి న్యాయం చేస్తాడు నమ్మకం చేస్తాడు. నమ్మకం గట్టిగా చేస్తాడు, అది పక్కాగా చేస్తాడు. గెలుస్తాడైతే జగన్ కంపల్సరీ వస్తాడు. అతనే రావాలి. మళ్ళీ వచ్చే అనుకున్న పనులన్నీ సక్రమం జరుగుతాయి. అభివృద్ధి లేదంటారు తాత కొంతమంది. అభివృద్ధి అంటే అతను వచ్చినా అభివృద్ధి జరగదు, ఇతను వచ్చినా మన ఏపీకి డబ్బు లేదు. ఊరు వచ్చినా అప్పు తేవాలి, మనం పోషించాలి. మన సంవత్సరం మనం ఎట్లా చేసుకుంటున్నాం అది కూడా అంతే. ఇప్పుడు మొత్తం సాగాలంటే సామాన్యం మాటల ఎట్టగడ పోషించుకోవచ్చునా లేదా? ఇవన్నీ అనుకుని వదిలేయకుండా పట్టుకొచ్చి జనాన్ని అందరినీ లైన్ లో పెట్టుకొని శుభ్రం నా అక్కదమ్ముళ్ళు, నా తమ్ముళ్ళు, అన్నలు, నా అమ్ములు అందరికి నేను న్యాయం చేస్తున్నాను. న్యాయం చేసాడు. అది
ఇబ్బంది లేదు. న్యాయం చేస్తాడు, మళ్ళీ కొట్టేది కూడా ఆయన ఫ్యానే తిరగాలి. ఆ, ఆ ముమ్మడికి ఫ్యాన్ తిరిగిద్ది. తిరిగిద్దా? తిరగడం చిన్న కాదు. ఓకే.